ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిలో కొనసాగే ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఈ లెంట్ గురించి మీకు పూర్తి వివరణ ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడడం మర్చిపోవద్దు. ఈ నిశ్శబ్ద సమయంలో మీరు ఈ మాటలు వింటున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఆడంబరానికి కాదు, సంబరాలకి కాదు. మనలో ఉన్న పశ్చాత్తాపానికి, ఆత్మ పరిశీలనకు, జీవిత మార్పుకు. ఈ ప్రపంచం ఎంత నిశ్శబ్దంగా ఉన్నా దేవుడు మాత్రం మనతో నిశ్శబ్దంగానే మాట్లాడతాడు. మీరు వినే ఈ మాటలు మీ హృదయంతో మాట్లాడే సమయం. ఈ లెంట్ అనేది అసలు ఏమిటి? ఈ లెంట్ కాలంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి? ఈ పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లెంట్ కాలంలో మీ హృదయాలను తెరవండి. అసలు లెంట్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లెంట్ అనే మాట లాటిన్ పదమైన లెంటన్ నుంచి వచ్చింది. దీని అర్థం ఏమిటంటే తగ్గించడం లేదా త్యాగం చేయడం. లెంట్ అంటే ఆహారం మానేయడం మాత్రమే కాదు, అలవాట్లు మానాలి, గర్వాన్ని మానాలి, పాపాలను వీడాలి. లెంట్ అనేది బయటికి కనిపించే ఆచారం కాదు, మనలో జరిగే ఒక పెద్ద మార్పు. మనం చర్చికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, కానీ హృదయం మారకపోతే అది లెంట్ పరిగణనలోనికి రాదు. అసలు లెంట్ అంటే ఏమిటి? దేవుని ముందు మన హృదయాన్ని నగ్నంగా ఉంచడమే లెంట్లోని ప్రముఖ ప్రాధాన్యత. అంటే మన హృదయాన్ని పూర్తిగా తెరిచి దేవుని దగ్గర బయలుపరచడం. సాధారణంగా మనం లెంట్ని 40 రోజులు ఆచరిస్తాం. అసలు ఈ 40 రోజులే ఎందుకు ఆచరించాలి? ఈ 40 రోజులకున్న ప్రత్యేకత ఏంటి? బైబిల్లో ఈ 40 అనే సంఖ్య చాలా ప్రత్యేకంగా చెప్పుకొనబడింది. మోషే 40 రోజులు ఉపవాసం చేశాడు. ఏలియా 40 రోజులు ప్రయాణం చేశాడు. నినెవే ప్రజలు 40 రోజులు పశ్చాత్తాపడ్డారు. కానీ ముఖ్యంగా యేసుక్రీస్తు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం చేశాడు. ఆయన సేవ ప్రారంభానికి ముందు ఆయన తనను తాను ఖాళీ చేసుకున్నాడు. దేవుని పని మొదలయ్యే ముందు మనిషి తన గర్వాన్ని, తన కోరికను, తన ఇష్టాలని వదులుకోవాలి. దానికన్నీ సిద్ధపడిన తర్వాతే లెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అసలు ఈ లెంట్ ఎందుకు చేయాలి? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. లెంట్ చేయడం దేవునికి అవసరమైనది కాదు, ఇది మనకు అవసరం, మనకు చాలా అవసరం. దేవుడు పవిత్రుడు, కానీ మన హృదయం చాలాసార్లు మురికిగా ఉంటుంది. లెంట్ మనల్ని ఏమని అడుగుతుందంటే, అసలు నీ ఆత్మస్థితి ఏంటి? నీ ప్రార్థన నిజమా? నీ ప్రేమ స్వచ్ఛమైనదా అని మనల్ని అడుగుతుంది. మనము బయటకి అందంగా కనిపించకపోవచ్చు, కానీ లోపల భారం మోస్తూ ఉండవచ్చు. లెంట్ ఆ భారాన్ని దేవుని కాళ్ళ దగ్గర వదిలేయమని చెప్తుంది. లెంట్ చరిత్రలో చూసుకుంటే క్రైస్తవ సంఘం ప్రారంభ దశలో లెంట్ చాలా కఠినంగా ఉండేది. రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవారు. కొన్నిసార్లు రొట్టె మరియు నీళ్లు మాత్రమే త్రాగేవారు. ఇది శరీరాన్ని శిక్షించడానికి కాదు, మన ఆత్మను వినమ్రం చేయడానికి. కాలక్రమేణా సాంప్రదాయాలు మారాయి, కానీ ఉద్దేశం మాత్రం మారలేదు. పశ్చాత్తాపం, ప్రార్థన, త్యాగం ఇవన్నీ కూడా లెంట్లో ఆచరించవలసిన చాలా విషయాలు. అసలు లెంట్లో క్రైస్తవులు ఏ విధంగా ఆచరించాలి, ఈ లెంట్ కోసం క్రైస్తవుడు ఏ విధంగా రెడీ అయి ఉండాలి, ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లెంట్ అంటే ఏదో ఒకటి వదులుకోవడం కాదు. కొందరు ఆహారం వదులుకుంటారు, కొందరు కోపాన్ని వదులుకుంటారు, కొందరు చెడు అలవాట్లను వదులుకుంటారు. ఇవన్నీ మన నీ జీవితంలో చూసేది. కానీ అసలు లెంట్ అంటే ఏమిటంటే, మీరు తినని భోజనాన్ని ఎవరికైనా ఇస్తే, మీరు మానిన మాటని ఎవరికైనా శాంతి కలిగిస్తే అది నిజమైన లెంట్.
లెంట్ అంటే ఏదో ప్రదర్శన కాదు, అది ప్రేమతో నిండినది. ప్రభువా, ఈ లెంట్ కాలంలో మా హృదయాలను పరిశీలించమని మనల్నిగా పాపాలను వేడుకుంటున్నాం. మన ప్రభువుతో మాట్లాడుతున్నాం. మా పాపాలను మాకు చూపించు, మా గర్వాన్ని తొలగించు అని మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం వేడుకుంటున్నాం. మేము ఉపవాసం చేస్తే అది నటన కాకూడదు, మా ప్రార్థన మా హృదయానికి మార్పు కావాలి అని మనం యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం. మేము ఉపవాసం చేస్తే అది నటనే అని అనిపించినప్పుడు మనం చేసిన దానికి కూడా ఉపయోగం ఉండదు. యేసు బాధలో మేము భాగస్వాములం కావాలి అని మనం ఈ లెంట్లో మన హృదయాన్ని తెరిచి ప్రభు పాదాల వద్ద మనం పెడుతున్నాం. ఈ లెంట్ మీ జీవితాన్ని మార్చాలి. ఈస్టర్కి ముందు మీ హృదయం పునరుద్ధరించబడాలి. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు, ఎప్పుడు మీతోటే ఉంటాడు. కనుక లెంట్ కాలంలో మన హృదయాన్ని శుభ్రపరచుకొని మన శారీరకంగా మానసికంగా మనం నూతన యవ్వనంగా ఎదగలిగే భాగ్యాన్ని మనకి దేవుడు కంపల్సరీ అందిస్తాడు. సో లెంట్ విషయంలో ఎవరు అజాగ్రత్తతో వ్యవహరించవద్దు. ఎందుకంటే లెంట్ అనేది మనలో ఓన్లీ మార్పు కోసం కాదు, మన జీవితాలని మన నూతన యవ్వనంగా మార్చుకునే దశ. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చాలా కాలం నుంచి మనం ఎన్నో శారీరకంగా మానసికంగా ఎన్నో రుగ్మతలతోటి మన శరీరం నిండిపోయి ఉంటుంది. ఆ శరీరాన్ని క్లీన్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చిన రోజులు. సో మనం మన పాపాలను కానీ మన శారీరక సంబంధమైన మనం ఏ విధమైన అనారోగ్యంతో ఉన్నా ఈ 40 రోజులు మనం ఆచరించి తినే ఆహార విషయంలో కానీ మన మానసిక విషయంలో కానీ మనకి స్వస్థత చేకూరేలాగా, అంటే మనం పునరుద్ధరించబడాలి అనే విధంగా ప్రభువు మనకి సమయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ సమయాన్ని మనం వినియోగించుకొని మనం పాప పరిహారం కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం సిలువలో తను కార్చిన రక్తానికి రుజువుగా మనం ఈ లెంట్ అనే దాన్ని కొనసాగిస్తున్నాం. దయచేసి ఎవరైనా పశ్చాత్తాపడని మనసుతో ఇంకా ఉన్నారా? మీ కుటుంబ కలహాలను మీ కుటుంబ రుగ్మతలను అన్నీ దేవుని చెంత వదిలేసి ఈరోజే మీరు ఈ లెంట్ని ఆచరించి దేవునిలో కొనసాగాలని కోరుకుంటున్నాను. మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ఈ క్రింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెన్.